నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృష్ణ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. భగీరథ్ బుధవారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు అంటించారు. అనంతరం కరీంనగర్లోని డాక్టర్గా పనిచేస్తున్న భగీరథ్ మేనమామ వంశీకృష్ణ ఇంటికి వెళ్లి నోటీసులు ఆయనకు అందజేశారు. భగీరథ్ను వెంటబెట్టుకుని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు డిజిటల్ భౌతిక సాక్ష్యాధారాలు స్వీకరించడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ కేసు విచారణ పర్యవేక్షణ అధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మంగళవారం మరోసారి బాధితురాలతో మాట్లాడారు. సైబరాబాద్ కమిషనరేట్లోని భరోసా కేంద్రంలో ఆమెను స్వయంగా విచారించి మరోసారి వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి తొలుత నమోదైన సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ BNS 74-75లకు అదనంగా పోక్సో సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6ను అదనంగా చేర్చారు. ఈ సెక్షన్ల ప్రకారం ముద్దాయి దోషిగా తేలితే సుమారు 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి మోయినాబాద్లోని అనన్య ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి హాజరైన భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. భగీరథ్తో పాటు ఈ పార్టీలో పాల్గొన్న గౌరవ్, విశాల్, స్నేహ, శ్రీయాల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఆ రోజు పార్టీలో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆరోపణల్ని ధృవీకరించేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టడానికి సన్నద్ధమయ్యారు. తన కుమార్తెతో బలవంతంగా బ్రీజర్ తాగించారని, అర్ధరాత్రి 1:30 నుంచి 2:30 గంటల వరకు భగీరథ్ లైంగిక దాడికి ప్రయత్నించాడని బాధితురాలు తల్లి ఫిర్యాదులో పేర్కొనడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. అనన్య ఫామ్ హౌస్ ను ఎవరు బుక్ చేసుకున్నారు, అక్కడి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా, ఎవరు వచ్చారు అన్న విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు గత ఏడాది అక్టోబర్ 25న తన కుమార్తెను భగీరథ్ గోల్ఫ్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్ కు పిలిపించి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఆ సమయంలో వారితో పాటు ఉన్న భగీరథ్ మిత్రులు మోక్ష, కార్తికేయులను సైతం పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. తన కుమార్తె 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసుకుందని బాధితురాలు తల్లి పేర్కొన్నందున ఎవరైనా వైద్యులను సంప్రదించారా అనే విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. అలాగే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి రాజీ చేసుకోమని అడిగారని, నిర్మల్ కేసు గురించి భయపెట్టారని, తర్వాత బండి సంజయ్ కు కల్పించారని ఫిర్యాదులో పేర్కొనడంతో వారిని కూడా విచారించే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా కేసు నమోదైన తర్వాత భగీరథ్ తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఇతడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పలు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని చెబుతున్నారు. అయితే హైకోర్టులో తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తర్వాత భగీరథ్ లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.